నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రూపురేఖలు కోల్పోయిన పైకస్ థీమ్ పార్కుకు జవజీవాలు కల్పిస్తా. సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తా. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే మనందరి లక్ష్యం. ఓటమి గల కారణాలను విశ్లేషించుకుంటూ గెలుపు బాటన సాగుదాం. వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు భాగస్వామ్యం. తేలప్రోలు సమావేశంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. మెప్మా కార్యాలయం నిర్వహణపై మంత్రి మనోహర్ అసంతృప్తి. ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి రిజిస్టర్లో గైర్హాజరు నమోదు చేసిన మంత్రి. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాదిలో 100 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆదేశం. తెనాలి అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు. హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు. తెనాలిలో రూపురేఖలు కోల్పోయిన పైకస్ థీమ్ పార్కుకు జవజీవాలు కల్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. స్థానిక విఎస్ఆర్ కాలేజ్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద గల పైకస్ థీమ్ పార్కును స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పార్కులో అన్ని ప్రదేశాలను కలియతిరిగారు. పార్కు పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ఉన్నప్పుడు ₹1 కోటి ఏర్పాటు చేసిన పార్కు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందన్నారు. కొత్త డిజైన్లతో పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్త రకం మొక్కలను కూడా తీసుకొచ్చి దీనిలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 15వ తేదీన పనులు ప్రారంభించి సంక్రాంతి నాటికి ప్రజలకు పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అనంతరం పట్టణ కొత్తపేటలో పారిశుద్ధ్య పరిస్థితిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జాగారపు అప్పలనాయుడు, ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, డిఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈ రాజు తదితరులు పాల్గొన్నారు. పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది. సో ఆ తరుణంలో చిన్రావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో, తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్క్ నిర్మాణం, ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం, దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి, కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా, తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని, గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు
రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని కమిషన్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి. వైసీపీ వార్డ్ గ్రామ కమిటీల ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కమిటీలను నియమిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరిస్తున్నారు. ఆ క్రమంలోనే తేలప్రోలు సమావేశం విజయవంతమైంది. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ తప్పులను సరిదిద్దుకొని ముందుకు పురోగమించడమే మన ముందున్న కర్తవ్యమని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే అందరి లక్ష్యంగా ప్రజల్లోకి వెళదామని చెప్పారు. పార్టీ, గ్రామ, వార్డు కమిటీ, అనుబంధ కమిటీల నియామక సమావేశం గురువారం రాత్రి రూరల్ మండలం తేలప్రోలు గ్రామంలో నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ మాట్లాడుతూ సుపరిపాలన, సంక్షేమ పాలనను అందించి కూడా వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందటానికి 2 ప్రధాన కారణాలుగా చెప్పారు. ప్రతి సంక్షేమాన్ని వాలంటీర్లతో ఇంటింటికి పంపించడంతో క్యాడర్ నైరాస్యానికి గురైనట్టు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు వాలంటీర్లను కొనసాగిస్తామని, వేతనం 10,000కు పెంచుతామని చెప్పడంతో వాళ్ళు ఎన్నికల్లో కాడి కిందేసినట్టు చెప్పారు. వైసీపీ కన్నా మరింత సంక్షేమం ఇస్తామంటూ కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టారని గుర్తు చేశారు. వీటన్నింటిని విశ్లేషించుకొని అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో పార్టీని భాగస్వామ్యం చేద్దామని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, మైనార్టీలకు 4% రిజర్వేషన్లతో ఎందరో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులు చదవగలిగారని చెప్పారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన సంక్షేమం అందించినట్టు వివరించారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సమావేశం అనంతరం సంతకాల సేకరణ చేశారు. గ్రామ సర్పంచ్ షేక్ భాషా, ఎంపీటీసీ షేక్ ఇలియాస్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ జానీ భాషా, పార్టీ నాయకులు షేక్ అన్వర్ జానీ, షేక్ మహమ్మద్ గాలబ్, సయ్యద్ ఇమాం, కొండముది దానయ్య, కాశీం ఖాన్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కాజావలి, యువజన విభాగం అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ యాదవ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు పినపాటి రవికిరణ్, ఉపాధ్యక్షుడు బెజ్జం బాజీ, బీసీసెల్ అధ్యక్షుడు కమాదుల కుమారస్వామి పాల్గొన్నారు. రేపు ప్రభుత్వం వచ్చినాక ఈ కమిటీల ద్వారానే గ్రామంలో సంక్షేమం డెలివరీ చేసే మెకానిజం, అంటే ప్రభుత్వంలో పార్టీ వ్యక్తులను భాగస్వామ్యం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనం ఏదైతే గతంలో పార్టీ పనిచేసిన వ్యక్తులుగా మనకు గుర్తింపు రాలేదనో, లేదు నేనేదన్నా చెబితే చేయటానికి వీలు లేకుండా పోయిందంతా వాలంటీర్ ద్వారా జరిగిందనో, ఇంకోటి ఉన్నాయో, ఇలాంటి లోపాలన్నింటినీ సరిచేయటం కోసం ఈ కమిటీల ద్వారా, ఉదాహరణకి గ్రామంలో మీరు రైతు విభాగమే ఉంది, వేయండి. మహిళా విభాగం వేయండి, యువజన విభాగం వేయండి, మైనార్టీ విభాగం వేయండి. ఉదాహరణకి ఇదే కమిటీల ద్వారా రేపొద్దున మీరు రైతు విభాగాన్ని తీసుకుంటే, మీరు ఈరోజు రైతు విభాగంలో ఎవరి పేర్లు అయితే ఇచ్చారో నాకు, రేపు దీని మీద ఇంకా బాగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్లీనరీ సమావేశంలో చెబుతాడు. గతంలో ప్రభుత్వంలో మనం ఎలా అయితే యూరియా కానీ ఇంకోటి ఆర్బీకే సెంటర్ ద్వారా చేసామో, ఈ రైతుల చేతే యూరియా కానీ, రైతు భరోసా కానీ, ఇంకోటి కానీ మొత్తం ఈరోజు మీరు రాసి ఇచ్చిన రైతు కమిటీ ద్వారా రేపొద్దున గ్రామంలో యూరియా దగ్గర నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. అది ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం అంటే. దానివల్ల ఏమొస్తుంది? ఈరోజు మనం రైతు కమిటీ వేసుకుంటే, ఇదే రైతు కమిటీ గ్రామంలో రేపొద్దున యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మొత్తం వాటి ద్వారా జరగబోతూ ఉంది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు
రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టాం. అంటే ప్రభుత్వమే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టింది. ఈకేవైసీ చేయించాం. ఇట్లాంటి తుఫాన్లు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు క్రాప్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ కంపెనీ చేత రైతు అకౌంట్లో డబ్బులు వేయించాం. ఈరోజు ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయాల, అదేమంటే రైతుని కట్టుకోమంది. ఎవడు కట్టుకుంటాడు రైతు? వాడు పొలం పనే చేస్తాడా, ఇవన్నీ తిరుగుతాడా? ఒకవేళ వాడు కట్టుకున్నా అంత పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఈ చెబితే వచ్చి ఇస్తుందా? గతంలో ఎంతమంది ఫెన్షన్ వచ్చింది, ఇప్పుడు ఎంతమంది ఫెన్షన్ వస్తుంది? వీళ్ళు చెప్పిన దాంట్లో చేసింది అది ఒక్కటే. 4,000 ఫెన్షన్ అన్నారు, ఆ 4,000 ఫెన్షన్ ఇస్తున్నారు. కానీ 4,000 ఫెన్షన్ ఎంతమంది తగ్గించారని చూస్తే సుమారు 20 లక్షల మందికి తగ్గించారు. 50 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడవాళ్ళకి ఫెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు లేదు. మనం వైఎస్ఆర్ చేయూత వేసాం 18,750, వీళ్ళు నెల 1,500 వేస్తా అన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు లే. మనం రైతు భరోసా 13,500 వేసాం, 20,000 వేస్తా అన్నారు. 2 సంవత్సరాలు అయింది, వేసింది 5,000, అంటే 40,000 వేయాలి. పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించడమే కాదు, బ్రహ్మాండంగా చూసుకుందామని కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. మీ అందరూ ఒక్కటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చినాక ఆ మాట మీద నిలబడే వ్యక్తి, ఆ మాటను అమలు చేసే వ్యక్తి, ఆ మాట మీద ఉండి చేసే వ్యక్తి, అంతేగాని తప్పించుకునే వ్యక్తి కాదు. ఏంటి కమిటీని నియమించటం, అందరిని వేయండి, అందరిని భాగస్వామ్యం చేయండి, ఎంతమంది పెడితే అంతమంది సంతకాలు తీసుకోండి, వీటిని గవర్నర్ గారికి పంపే దాంట్లో మీ అందరూ చేయాల్సిందిగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా మనందరం కలిసి పనిచేద్దాం. అట్లాగే తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ రేపు నేను శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే విధంగా చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోని తేలప్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో. దానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో గ్రామ కమిటీలని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అనుబంధ విభాగాలందరిలో కూడా యువజన విభాగం కానీ, రైతు విభాగం కానీ, మహిళా విభాగం, మైనార్టీ విభాగం, ఇట్లా అన్ని విభాగాలు పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేయటం, మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి వాటిని వ్యతిరేకిస్తూ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేయడం జరిగింది. మరి తేలప్రోలు గ్రామం అంటేనే వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ ఆదరాభిమానాలు ఇచ్చే గ్రామం. మరి రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ని మళ్ళీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానికి యువత కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని. తేలప్రోలు గ్రామానికి విచ్చేసిన మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, అట్లాగే మా మాజీ ఎంపీపీ చనుమూరి శ్రీనివాస్ గారికి, మేము ఈరోజు తేలప్రోలు గ్రామంలో గ్రామ కమిటీ, యూత్ కమిటీ, ఎస్సీ సెల్ కమిటీ, రైతు కమిటీల నిమిత్తం అన్నయ్య మన శివకుమార్ గారు వచ్చారు. వాళ్ళ శుభసందర్భంగా నా మాటలు చెప్పారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు దాన్ని అన్నిటి మీద వివరంగా వివరించారు జనాలకి. దాని గురించి అన్నీ స్పష్టంగా రాపిచ్చి సంతకాలు చేపించి గవర్నర్ గారికి పంపించారు. తెనాలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలంలో టీడీపీకి అండగా ఉంటున్న మంగమూరి కుటుంబం ఘనతను నిలిపేలా వారసులు కృషి చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. తెనాలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి మారిసుపేట్లోని ఆయన నివాసంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగమూరి కుటుంబానికి టీడీపీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ప్రజాసేవలో హరిప్రసాద్ మరింతగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అందరి మన్ననలు పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ మరి ముఖ్యంగా గతంలో ఏ రకంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తెనాలి ప్రాంత ప్రజలకి సుపరిచితులైన గతం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పార్టీని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. మనం దేంట్లో ఉన్నామో దాన్ని మరొకసారి మన బ్రాండ్ని తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే మంగమూరి గారి ఫ్యామిలీ అంటే మరి పెద్ద ఆయన మా అందరికీ మేము మొదటిసారి పోటీ చేసినప్పుడు కానీ ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు కూడా ఆయనే మా యొక్క నామినేషన్కి వేసే రోజు ఆ రోజున ఆయన ఖర్చులు ఆయనే భరించేవాడు రాఘవ చౌదరి గారు. అలాంటి అవినాభావ సంబంధం కుటుంబంతో పార్టీతో ఈ కుటుంబానికి ఉంది. కొత్తపేటలోని మహిళా మండలి భవనంలో నిర్వహిస్తున్న మెప్మా కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్వహణ లోపాలు, సిబ్బంది హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్లో గైర్హాజరు వేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం కొత్తపేటలోని మెప్మా పరిపాలనా భవనాన్ని సందర్శించారు. కార్యాలయం తెరిచే వరకు ఆ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి మరోసారి వచ్చే వరకు కూడా మెప్మా హాలు తెరవకపోవడం గమనించాల్సిన అంశం. ఆయనే దగ్గరుండి తాళాలు తీయించారు. సిబ్బంది 11:30 గంట వరకు వస్తుండటాన్ని గమనించి రిజిస్టర్లో 16 మందికి గైర్హాజరు వేశారు. కార్యాలయం ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్న మహిళలకు శిక్షణా తరగతులు నిర్వహించకపోవడంపై ప్రశ్నించారు. కుట్టు, ఎంబ్రాయిడింగ్పై శిక్షణ ఇచ్చే ఓ మహిళతో మంత్రి ఫోన్లో మాట్లాడి ఈ నెల 25న తెనాలి రావాలని, ఆ రోజు 500 మహిళలతో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు తెనాలిలో కుట్టు, ఎంబ్రాయిడింగ్పై ఆమెతో శిక్షణ ఇప్పించనున్నట్లు ప్రకటించారు. ఏడాది పూర్తయ్యే నాటికి స్వయం సహాయక సంఘ సభ్యులకు 100 కోట్ల రుణం ఇప్పించే లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. నూతన గ్రూపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మెప్మా సిఎంఎం విజయ్ కుమారి, పలువురు కమ్యూనిటీ ఆఫీసర్లు, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది చేసి కూర్చున్నాం, ఏం చెప్తాం కానీ అందరం ఏం చేస్తాం పొగపడం. మీ పేరు తెలీదా నాకు, లేకపోతే టెన్షన్ సంతకం పెట్టేది తీసుకొచ్చారు రిజిస్టర్. మున్సిపాలిటీలో ఉన్న మన మెప్మా విభాగం కొత్తగా గతంలో మనకి ఎంతో ఆదర్శవంతంగా మన పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనకి ఆ రోజు గిఫ్ట్గా ఇచ్చారు. మహిళలకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు, కార్యాలయం కూడా ఇక్కడ మార్చుకుని ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు దూరదృష్టితోటి భావితరాలకు ఉపయోగపడే విధంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు వాళ్ళు కోరారో, ఆశించారో అదందరం కూడా మనం చూసాం. సో అది నిలబెట్టడానికి కోసం మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మెప్మా ఆఫీస్ సందర్శించి సమీక్షించడం జరిగింది. నవంబర్ మాసంలో ఉన్నాం మనం. డిసెంబర్ 1వ తారీఖు కల్లా 2 కొత్త ఆలోచనలతోటి పథకాలు తీసుకొద్దామని నిర్ణయించుకున్నాం. ఒకటేంటంటే సంధ్యారెడ్డి గారని చాలా చాలా పాపులర్ ఆమె, మహిళలకి కుట్టు మెషిన్ ద్వారా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆమెతో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను. ఆమె అంగీకరించారు తెనాలికి వచ్చి ఒక 45 రోజులు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేటట్టు మన మహిళలకి. అనేక ప్రాంతాల్లో గతంలో నేను ఆమె కేంద్రాలను నేను విజిట్ చేశాను. ఆదిలాబాద్లోను, నిజామాబాద్లోను, ఆ ప్రాంతాల్లో కూడా నేను చూశాను. కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మహిళలకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆమె ఇస్తారు. సో ఆమెని నవంబర్ 25వ తారీఖున ఆహ్వానించాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఒక 50 మందికి ముందుగా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి 45 రోజుల పాటు కుట్టు మెషిన్ పైన, హ్యాండ్ ఎంబ్రాయిడరీ పైన, కొత్తగా వచ్చే అనేక ఈ కొత్త ఫ్యాషన్ విషయాల్లో కూడా ఆమె అనుభవాలతో ఆమె నేర్పిస్తారు. వీటి గురించి మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు మనకి 2600 చిల్లర సుమారు మనకి మహిళా గ్రూపులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల లింకేజ్ టార్గెట్గా గతంలో నేను మన సిబ్బందికి ఇచ్చాను. ఇప్పటివరకు దాదాపు 52-54 కోట్ల వరకు చేరగలిగారు. ఇక మిగతాది కూడా జనవరి 31వ తారీఖు కల్లా 100 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ పూర్తయ్యేటట్టు, అదేవిధంగా కనీసం ఒక 50-60 కొత్త గ్రూపులు కూడా కొత్తగా మనకి జాయిన్ అయ్యే విధంగా చేయమని కోరాను. ఇదే కాకుండా నేను మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారితో నిన్న అవకాశం దొరికింది నాకు సమీక్షించడానికి. ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు కాబట్టి కొత్త ఆలోచనలతో మనం ఏమైనా చేస్తే బాగుంటుందనేది నేను మాట్లాడుకున్నాం. అందులో భాగంగా నాకు అనిపించింది, ఇదివరకు మనం చేసే పొదుపు సంఘాలను ఉపయోగించుకొని మనం తడి చెత్త, పొడి చెత్త సేకరణ ఏ విధంగా ఇంటింటికి మనం చేసేవాళ్ళము, అదొక ట్రయల్ విధానంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టు, జీతం కోసమే కాదు ఆదాయం కూడా వచ్చేటట్టు మనం ఒక కొత్త ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మనకున్న 9 డివిజన్స్లో ఒక డివిజన్ ప్రత్యేకంగా మన మహిళలకు అప్పచెప్పి శానిటేషన్ ఈ విధంగా అక్కడ మెరుగుగా మనం మార్చగలుగుతాం చూసి అది సక్సెస్ అయితే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న 40 వార్డులో కూడా ఆ విధంగా మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఇప్పుడే చెప్పడం జరిగింది. సో డిసెంబర్ 1వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి తప్పకుండా అధికారులందరూ కూడా ఈ విధంగా రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా సమాచారం అందించలేకపోతున్నాం. అదేవిధంగా ఎవరికైతే అటువంటి ఆసక్తి ఉందో వాళ్ళకు కూడా పాపం ఎక్కడికి వెళ్ళి మేము తెలుసుకోవాలి, ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేది పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు. కాబట్టి కొత్త కమ్యూనికేషన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, వాట్సాప్లు వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి. వీటన్నిటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మార్పు అనేది తప్పకుండా. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే దాడి చేసిన రాజేష్ కిషోర్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ గవాయ్పై దాడి యావత్ భారతదేశ దళిత వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని బ్రహ్మయ్య మాదిగ అన్నారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హలో దళిత్ చలో ఢిల్లీ మహాధర్నాను నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, రాష్ట్ర కో కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నలుకుర్తి కోటేశ్వరరావు మాదిగ, రాష్ట్ర కన్వీనర్ దున్నా రాబర్ట్, జిల్లా ఇన్ఛార్జి కొమరాల శ్రీనివాసరావు, ఉన్నం ధర్మారావు మాదిగ, కొండమూది శ్రీనివాసరావు, కారసాల వీరబాబు, నలుకుర్తి గోపి, కటవరపు రవి, ఏటుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు సాక్షిగా, దేశ న్యాయ వ్యవస్థ సాక్షిగా జరిగినటువంటి దాడి, ఆ దాడి జరిగిన రోజు చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి నిజంగా
చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగ వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ సార్వభౌమాధికారం పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ న్యాయ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదు, రాకేష్ కిషోర్ని ఎందుకు శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తూ నవంబర్ 20వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ దేశంలో ఉండబడినటువంటి అంబేద్కర్ వాదులు, ఈ దేశంలో ఉండబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించే వాళ్ళు, ఈ దేశంలో మనువాదాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా రేపు జరిగేటువంటి నవంబర్ 20 జరిగేటువంటి ఏదైతే ఢిల్లీ కార్యక్రమం ఉందో, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ కార్యక్రమం ఉందో, కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములుగా కావాల్సిందిగా, పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకర అంశం. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు తెనాలి ప్రిన్స్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్లో మహాధర్నా చేయడం జరుగుతూ ఉంది. దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు అందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. వందే మాతరం గీతం 150 ఏళ్ల ఉత్సవం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కాలేజీలోనూ వేడుక జరిపారు. కాలేజీలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. మదర్ ఇండియా ఆధ్యాత్మిక దేశభక్తి గీతం వందే మాతరం 150 ఏళ్ల క్రితం రచించిన ఈ గీతం భారతదేశ చరిత్రలో అపూర్వమైన పాత్రను పోషించింది. అదొక గీతం మాత్రమే కాదు, భారతీయుల సామూహిక స్పృహకు ప్రతీక. స్వాతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు గుండె గొంతుకగా నిలిచింది. ఇంతటి కీలకమైన గీతానికి 150 సంవత్సరాల వేడుకల నిర్వహణకు కేంద్ర కేబినెట్ గత నెల అక్టోబర్ 1న ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం, యువతను, విద్యార్థులను దీనిలో భాగస్వాములను చేయాలని, ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో శుక్రవారం వందే మాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాలేజీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ అన్నపనేని సుధాకర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ షీల, ఎన్సీసీ ప్రోగ్రాం అధికారి కె అశోక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వి కాత్యాయని, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన మేరకు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఈరోజు జాతీయ గీతాన్ని ఉదయం 10 గంటలకు ఆలపించడం జరిగింది. ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారంగా ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క హృదయ వేదనలో నుంచి, ఆయనకు కలిగిన బాధాతప్తమైన గాయంలో నుంచి వెలువడిన ఈ యొక్క గేయాన్ని రచించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగనే కళాశాల కరస్పాండెంట్ గారు అన్నపనేని సుధాకర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలని జరపాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుటకు ఈరోజు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన కాలేజీలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమం జరపడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ అన్నపనేని సుధాకర్ గారు, అలాగే ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఈ షీలా గారు పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాల యొక్క అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య ఉద్దేశం మన 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ తరఫున మన కళాశాలలో జరపడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు తెనాలిలో జరగనున్నాయి. కోచ్ మాలిక్ ఈ వివరాలను తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్షిప్ శనివారం తెనాలిలో ప్రారంభమవుతుందని కోచ్ మాలిక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ట్రోఫీకి నాగిశెట్టి రాంబాబు జ్ఞాపకార్థం నామకరణం చేస్తున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంటు టెన్నిస్ బాల్తో అండర్-14, అండర్-17 విభాగాల్లో జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం.
మరి రేపు శనివారం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరగబడినటువంటి సౌత్ నేషనల్స్ టోర్నమెంట్, మరి టెన్నిస్ బాల్ టోర్నమెంట్, మరి ఈ టోర్నమెంట్కి మరి నామకరణంగా మరి మా బాబాయ్ ఆయన జ్ఞాపకార్థం 2 సంవత్సరాలు 2023లో 24లో నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ మరి తెనాలి తాలూకాలో ఫస్ట్ ఎడిషన్ చేయడం జరిగింది. రెండో ఎడిషన్ మరి గుంటూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చేయడం జరిగింది. మరి అదే మరి ఈ 3వ సంవత్సరం 3వ సీజన్ని మరి సౌత్ జోన్ నేషనల్స్గా మరి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ 3 స్టేట్ల మధ్య టెన్నిస్ బాల్ టోర్నమెంటు తెనాలి విఎస్ఆర్ కాలేజీలోను, మరి గ్రేస్ బాల్ టోర్నమెంటు గుంటూరు పేరచల్ల గ్రౌండ్లో మరి 2 చోట్ల అద్భుతంగా జరుగుతున్నాయి. మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమంలో మరి కుమారుడైనటువంటి నాగిశెట్టి సాయి చరణ్ ఆధ్వర్యంలో మరి రేపు జరగబోయే టోర్నమెంట్లో అతను కూడా తన అంతు సహాయం ఈ టోర్నమెంట్ పిల్లలకి చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా కోరుతూ మరి తెనాలి ప్రజలందరూ కూడా మరి ఈ శని ఆదివారాల్లో క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి రేపటి నుంచి విఎస్ఆర్ కాలేజీలో జరగబోతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన సెలక్షన్ అనేది నిన్న మా వివేక సెంట్రల్ స్కూల్లో జరగటం జరిగింది. అయితే ఇందుకు సహకరించినటువంటి మా పీఈటీస్కి, అధ్యాపకులకి, అదేవిధంగా పెద్ద ఎత్తున హాజరై స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పార్టిసిపెంట్స్ ద్వారా కొంతమంది ఇందులో సెలక్షన్ అవ్వటం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలి. వివేక స్కూల్లో జరిగిన సెలక్షన్స్ మరి దక్షిణ భారతదేశానికి సంబంధించిన మరి నేషనల్ స్థాయి, జాతీయ స్థాయి T20 క్రీడాకారులకు సంబంధించిందని నేను వివేక స్కూల్లో సెలక్షన్ జరగడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపు గుంటూరులోను మరి తెనాలి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీలోను వద్దు మరి టెన్నిస్ బాల్ అండ్ గ్రేస్ బాల్కి సంబంధించిన టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మళ్ళీ మా ఎక్స్పెషల్గా మా నాన్నగారి పేరు మీద ఆ కార్యక్రమం జరగటం, ఆ కార్యక్రమానికి నన్ను పిలవటం మాలిక్కి అను యువ క్రికెట్ యాజమాన్యానికి. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానంలో అన్నప్రసాద వితరణ చేశారు. దాతల సహకారంతో దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్లో ప్రతి నెల 2వ శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ శుక్రవారం దేవస్థానం కమిటీ చైర్మన్ కొమ్మల్నేని మురళీకృష్ణ, శ్రీదేవి దంపతులు, వెంకటరత్నబాబు, శిరీష దంపతులు, సుబ్బరావమ్మ, బొగ్గవరపు రామకృష్ణ, సాయి ప్రియాంక, రేహాన్షుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఎర్రా శ్రీనివాసరావు, కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కాళీమాత దేవాలయం వద్ద శివాజీ బొమ్మ దగ్గర కొమరనేని మురళీకృష్ణ గారి దంపతులు, వారి పుత్రుడు కొమరనేని రత్నబాబు, శిరీష దంపతులు అందరు కలిసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఇక్కడ కొమ్మరనేని సీతారామయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల 9న జరిగే చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 14వ కార్తీక వన సమారాధనను జయప్రదం చేయాలని ఆహ్వాన కమిటీ సభ్యులు న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో యాదవ సంఘీయులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని A1 ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం యాదవ్ సేవా సమాజ్, యాదవ్ ఎంప్లాయీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. న్యాయవాది తాడిపైన శ్రీనివాసరావు, దానపైన ప్రసాద్ యాదవ్, మేడిపైన గంగా యాదవ్, కుక్కల వాసు మాట్లాడారు. 9వ తేదీ ఆదివారం ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే 14వ యాదవ కార్తీక వన సమారాధనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెనాలి పట్న పరిసర గ్రామాల్లోని యాదవ సోదర సోదరీమణులంతా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమానికి యాదవ ప్రముఖులతో పాటు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు తెలిపారు. ఉదయం 11 గంటలకు తెనాలి వైకుంఠపురం వద్ద నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ర్యాలీలో యాదవ్ యువత పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, తట్టుకూళ్ల అశోక్ యాదవ్, తుపాకుల రామకృష్ణ, కరేటి లక్ష్మీనారాయణ, జీవి నారాయణ, కోటి యాదవ్, బొంతా సాంబయ్య, తాడిపైన నాగేశ్వరరావు, ఆరాధ్యుల శివ, మల్లిపోయిన రాము, మైల హరికృష్ణ, సుధీర్, కుక్కల రాజా, తాడిపైన సాయి, మునగా శివ, సమాధి మహేష్ పాల్గొన్నారు. అంటే 9వ తేదీన 14వ కార్తీక వన సమారాధనని యదువంశీయులందరూ
చాలా ఐకమత్యంతో ఆనంద సంతోషాలతో జరుపుకోవటానికి అన్నీ సమాయత్తం చేశారు. మరి ఈ యొక్క కార్తీక వన సమారాధన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదర సోదరీమణులు, పట్నంలో ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి యాదవ సోదర సోదరీమణులు అందరూ కలిసి ఒకచోట ఏకమై వారి యొక్క అవినాభావ సంబంధాలని నెమరువేసుకుంటూ వారి యొక్క ఆత్మీయతను తెలియజెప్పుకుంటూ ఆ కృష్ణ భగవానుడి పూజ నిర్వర్తించి తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని మరి యాదవ కుల పెద్దల్ని, యాదవ ఉద్యోగస్తుల్ని, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారిని ఉచిత రీతిన సత్కరించుకోవడానికి కూడా 2025 అనగా ఆదివారం ఎక్సైజ్ మార్కెట్లు యాదవ కార్తీక వనభోజనాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పెద్ద సంఖ్యలో యాదవులు, సోదరి సోదరమణులు, ఎంప్లాయీస్ యాదవులు, స్టూడెంట్స్ యాదవులు, అలాగే రిటైర్మెంట్ యాదవులు, అన్ని ఓల్డ్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు దీని ముఖ్య అతిథిగా వస్తున్నారు. దానికి ఆ యాదవులందరం కలిసి ఆయనకి పూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన వైకుంఠపురం 11:30 కల్లా అక్కడికి వస్తారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డుకి ర్యాలీగా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రేపు 9వ తారీఖు నాడు 9/11/2025 ఆదివారం నాడు తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును జరుగు 14వ యాదవ వన సమారాధన కమిటీకి వేలాదిగా విచ్చేసి ఈ యాదవ వన సమారాధనని అజయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బూడే రామచంద్ర గారు విచ్చేస్తున్నారు. కావున యాదవ యువకులు అత్యుత్సాహంతో ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆదివారం కార్తీక వన సమారాధన యాదవ సంఘం ఆధ్వర్యంలో కలిసేట్టుగా తెనాలి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గం, ఏమూరు నియోజకవర్గం యాదవులందరూ కలిసికట్టుగా 9వ తారీఖు ఉదయం 11 గంటలకి రామచంద్ర యాదవ్ గారు వస్తారు. వైకుంఠపురం గుడి నుంచి భారీ ర్యాలీతో ఆయన్ని తీసుకొని మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఆయన కార్యక్రమం అయిన దాకా ఆయన స్వాగతం పలికి ఆయన్ని ప్రశాంతంగా ఆయన ఏరియాకి పంపించి ఒక మన సంఘంలో ఈ కమ్యూనిటీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మన కమ్యూనిటీ కోసం ఎన్నో చేస్తూ మళ్ళీ మన డెల్టా ప్రాంతానికి రావటం, తొలిసారిగా డెల్టా ప్రాంతం రావటానికి అందరూ స్వాగతం పలుకుతూ అందరూ యాదవ సంఘీయులందరూ, మహిళలు, యువకులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. తెనాలి ఐతానగర్లోని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి బాధిత చిన్నారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పట్టణ ఐతానగర్లోని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలోని సిరిపురం గ్రామంలో గల మైకా మినిస్ట్రీస్ వారి అబాండెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి పాజిటివ్ చిన్నారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కీర్తిశేషులు బిషప్ డాక్టర్ పాముల ఐజయ్య 5వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. మైకా మినిస్ట్రీస్ డైరెక్టర్ పాముల రవికుమారు, పాముల రిచర్డు, పాముల అనూష, అక్కిదాసు కిరణ్ కుమార్, మన్నవ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం సిరిపురి గ్రామంలో ఉన్నటువంటి అబాండెంట్ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా మైకా డైరెక్టర్ గారైనటువంటి
కీర్తిశేషులు పాముల ఐజీ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా నిత్యావసర సరుకులను ఇవ్వడం జరుగుతుంది. పాముల ఐజీ గారు అంటేనే మన తెనాలి డివిజన్ ప్రాంతంలో అందరికి కూడా చిరపరిచితులు. వారు సాంఘిక సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి. అందువలన ప్రతి ఒక్కరు కూడా వారి గురించి తెలుసు. ఆయన కూడా చిన్నపిల్లల్ని ఎంతో ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ప్రతి నెలా కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా వారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు, మైకా మినిస్ట్రీ సంఘస్థులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈ నిత్యావసరాలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫాదర్ బిషప్ డాక్టర్ పాముల ఐజీ గారు 5వ డెత్ యానివర్సరీ అయితే ఇక్కడ మేము చిన్నపాటి సరుకులు, మంత్లీ గ్రాసరీస్ చిన్నపిల్లలకి పంచుదామని పంచుతున్నాం. ఇది ఇప్పుడే కాదండి, ప్రతి నెల పంచుతున్నాం మంత్లీ గ్రాసరీస్ చిన్నపిల్లలకి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నాం. ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా తెనాలి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమస్యలకు ఈ నెల 8న ఉచిత వైద్య శిబిరం జరగనుంది. వివిధ వ్యాధులకు, ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ జబ్బును ముందే గుర్తించగలిగే పరీక్షలు ఈ శిబిరంలో ఉచితంగా చేయనున్నారు. పట్టణానికి చెందిన రెయిన్బో ట్రస్ట్ డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే వైద్య శిబిరం వివరాలను డాక్టర్ డి జీవన్లత శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఒమేగా హాస్పిటల్స్ గుంటూరు వారిచే మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. అలాగే తమ వైద్య సంస్థచే థైరాయిడ్, షుగర్కు సంబంధించిన పరీక్షలు చేస్తారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ శిబిరాన్ని తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు శనివారం 8/11/2025 పొద్దుట 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి ఉచితంగా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ఒమేగా హాస్పిటల్ వాళ్ళు వచ్చి కావాల్సిన టెస్టులు చేస్తారు. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్లస్ రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన టెస్టులు చేస్తారు. ప్యాప్స్మియర్ ప్లస్ మ్యామోగ్రామ్ కూడా చేస్తారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఇదే కాకుండా HbA1c, RBS, TSH టెస్టులు కూడా ఫ్రీగా చేసి అవసరమైన వారందరికీ కూడాను ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. కాబట్టి ఇది ఒక మెగా మెడికల్ క్యాంప్. కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదే కాకుండా లతాస్ డయాబెటిక్ కేర్లో ఇంకొక ఆఫర్ పెట్టి ఉన్నాము. ఇదేంటంటే ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి డయాగ్నోజ్ చేసిన వారికి 500 రూపాయలకే కన్సల్టేషను, ల్యాబ్ టెస్ట్ ప్లస్ మెడిసిన్స్ కూడా ఇచ్చేస్తాము. ఇది ఫస్ట్ టైం వచ్చిన వీళ్ళకి ఆఫర్ కంటిన్యూ అవుతుంది. అన్లెస్ వాళ్ళకి డోస్ పెరిగేంత వరకు ఇదే ఆఫర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం దీపావళి నుంచి ఈ ఆఫర్ పెట్టాం. కాబట్టి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్గా రూరల్ మండల గ్రామం కొలకలూరుకు చెందిన ఉన్నం ధర్మారావు మాదిగ నియమితులయ్యారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్నం ధర్మారావు మాదిగ నియమిస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రకటించారు. పట్నంలోని హోటల్ ప్రిన్సెస్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. 3 దశాబ్దాల ఉద్యమ చరిత్రలో ధర్మారావు మాదిగ పాత్ర ఎంతో ఉందన్నారు. జాతి కోసం అహర్నిశలు కృషి చేసిన ధర్మారావు మాదిగను రాష్ట్ర కో కన్వీనర్గా ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిన్నెర నాగరాజు మాదిగ, ఎటుకూరి విజయ్ కుమార్ మాదిగ, రాబర్టు మాదిగ, కొమరాల శ్రీనివాసరావు మాదిగ, కొండమూది శ్రీనివాసరావు మాదిగ, కరసాల వీరబాబు మాదిగ, నలుకుర్తి గోపి మాదిగ, కటవరపు రవి మాదిగ, ఏటుకూరి రాజేష్ మాదిగ పాల్గొన్నారు. ఉన్నం ధర్మారావు మాదిగ గారు, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడిన తర్వాత దళిత ఉద్యమ భావజాలంతోనూ అదేవిధంగా మాదిగ జాతికి రావాల్సినటువంటి తమ వాటాని జరుగుతున్న పోరాటంలోనూ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి దాదాపు 30 సంవత్సరాలుగా తమ జీవితాన్ని జాతి కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి ఉన్నం ధర్మారావు మాదిగ గారు ఈరోజు మాదిగ జాతి మనవాదం వైపు వద్దు, అంబేద్కర్ వాదం వైపు నిలబడాలని చెప్పని భావించి మళ్ళా మాతో కలిసి ప్రయాణం చేయడానికి మాతో కలిసి ముందుకొచ్చినటువంటి గౌరవనీయులు అన్న ఉన్నం ధర్మారావు మాదిగ గారిని
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాదరంగా ఆహ్వానిస్తూ సాదరంగా గౌరవిస్తూ ఆయన్ని ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో-కన్వీనర్గా ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో అందరం కలిసి ముందుకెళ్లే దగ్గర అంబేద్కర్ వాదాన్ని బలంగా వినిపించే దగ్గర మనువాదాన్ని ఎండగట్టే దగ్గరగా మా వంతు ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ అన్నని ఈ రోజు నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్గా ఆయన ప్రకటించడం జరుగుతూ ఉంది. కార్తీక మాసం ప్రవేశంతోనే అయ్యప్ప మాలదారుల సందడి మొదలవుతుంది. పడిపూజ మహోత్సవాలు అద్భుతంగా జరుగుతుంటాయి. భజనలు గీతాలాపనలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. నందులపేటలో జరిగిన వేడుక భక్తులనే కాకుండా సమీప ప్రజల్లో భక్తి భావాన్ని నింపింది. పట్టణ నందులపేటలోని ఎన్వీఆర్ కాలనీలోని ఏకలవ్య విగ్రహం ఎదురు వీధిలో గురువారం రాత్రి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాల ధరించిన భవానీలు, అయ్యప్పలు, శివస్వాములతో సహా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజస్వామిగా పిలుచుకునే గురు విఘ్నేశ్చే మండపాన్ని నిర్మించారు. శ్రీ లక్ష్మీనారాయణ గురుస్వామి పూజా కార్యక్రమం జరిపించారు. భక్తి గీతాలకు రేణు అయ్యప్ప భజన బృందం, శంకరస్వామి ఆర్కెస్ట్రాను సమకూర్చారు. దేవి కళాకారు ఈవెంట్స్ నారాయణ అమ్మవారు, చేబ్రోలు వారు నృత్య ప్రదర్శన చేశారు. గండికోట శివకొండలు, మనీచార్, శివమణికంఠ పర్యవేక్షించారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పార్లమెంటేరియన్, రైతు నేత ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. రైతులు ఆయన సేవలను స్మరించుకున్నారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రైతు బాంధవుడు ఎన్జీ రంగా 125వ జయంతిని ఘనంగా తెనాలి ఐతానగర్లో జరిపారు. అక్కడి పశువుల ఆసుపత్రి వద్ద గల రంగా విగ్రహానికి రైతులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, ఐతానగర్ రైతు సంఘం అధ్యక్షుడు ఈదర పూర్ణచంద్, మాజీ కౌన్సిలర్ మేకల చిట్టిబాబు ఆచార్య ఎన్జీ రంగా రైతాంగ సేవలను గురించి మాట్లాడారు. 1936లో ఏకే గోపాలన్, స్వామి దయానంద సరస్వతి తదితరులతో కలిసి ఎన్జీ రంగా అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీలో రైతు సమస్యల గురించి మాట్లాడేవారు కరువయ్యారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో కన్నెగంటి మురళీకృష్ణ, నన్నపనేని బుచ్చయ్య, బెల్లగపూడి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కానీ ప్రపంచవ్యాప్తంగానే రైతు సమస్యల మీద తలమెత్తిన మహానాయకుడు రంగా గారు. 1926లో మరి స్వామి సహజానంద సరస్వతి, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఇందులాల్ యాగ్నిక్ వీళ్ళంతా కలిసి అఖిల భారత కిసాన్ సభని ఏర్పాటు చేసి రైతులకి ఒక వేదిక ఉండాలి, రైతు సమస్యల్ని పార్లమెంటు దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కృషి చేయడంలో గొప్ప ఉదాహరణలు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగానే, భారతదేశ వ్యాప్తంగానే రైతాంగానికి ఒక ఎనలేని రోజు తెనాలి ఐతానగర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈదర పూర్ణచంద్ గారి సమక్షంలో ఎన్జీ రంగా గారి 125వ జయంతి సందర్భంగా మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మరి ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా చెప్పుకుంటున్న మన భారతదేశానికి ఎటువంటి ఆహార సమస్య లేదంటే ఎన్జీ రంగా గారి మహానుభావులు ఉండటం వల్లే ఇటువంటి ఆహార కొరత లేకుండా ఏర్పడిందని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆయన పేరులోనే రైతుని చేర్చుకొని రైతు రంగంగా మిగిలిపోయారు. స్వాతంత్రం రాకముందు నుండి ఆయన రైతు సమస్యల మీద, ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా కూడా ఆయన ఏ ఉద్యోగానికి వెళ్లకుండా రైతుల సమస్యల మీదే పోరాడుతూ ఆయన జీవిత శివరాంకం దాకా రైతుల కోసమే పోరాడి చనిపోయిన భారతదేశంలో ఏకైక నాయకుడు రైతు రంగాగా పేరుగాంచిన రంగా గారు. ఆయన పార్లమెంట్లో కూడా
రైతులంటే తెలియని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో రైతుల కోసం పార్లమెంట్లో దీర్ఘకాలం పోరాటం చేసి భారతదేశ జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల వేడుకను పట్టణ నందులపేటలోని ఆరోగ్య కేంద్రంలో జరిపారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాల ఉత్సవాన్ని తెనాలిపట్నంలోని నందులపేటలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిపారు. వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వారి సిబ్బందితో కలిసి భారత ప్రధానమంత్రి ఆదేశానుసారం వందే మాతర గీతాలాపనను ఏకకంఠంతో ఆలపించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రియాంక, యూపీహెచ్సి నందులపేట వైద్యాధికారిని. ఇవాళ మన జాతీయ వందే మాతర గీతం రచయించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మనం ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మా వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ మలేరియా కానీ ఫైలేరియా, టీబీ మరియు యూపీహెచ్సి స్టాఫ్ సిబ్బంది అందరం కలిపి వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం అనేటువంటి జరిగింది. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం సభ్యులు శ్రీ షిర్డీ సాయి వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక గాంధీనగర్లోని షిర్డీ సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు హైదరాబాదులో నివసిస్తున్న ఇంతా హేమకుమార్ రెడ్డి పద్మలతల మనవడు చిరసాని వివేక్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు సుబ్బారావు దంపతులు, జగదీశ్వరి, గోవర్ధన్, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు హైదరాబాదు నివసిస్తున్న వాస్తవ్యులు అయిన ఇంతా హేమకుమార్ రెడ్డి, శ్రీమతి పద్మలత మనవడు వివిన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజున అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈరోజు ఇంతా హేమంత్ రెడ్డి గారు, అలాగే పద్మశ్రీ గారుల ముద్దుల మనవడైనటువంటి వివిన్ రెడ్డి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ సందర్భంలో వివిన్ రెడ్డికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చి ఇంతమందికి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి తాతగారు, నాయనమ్మ గారండి అయినటువంటి హేమంత్ రెడ్డి గారికి, పద్మలత గారు కూడా మా వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తరపున, మన అలాగే ఈ షిరిడి సాయి ఆశ్రమం తరపున, అందరి తరపున కూడా ఆశ్రమ వాసుల తరపున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెనాలిలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించి మరణాలను అరికట్టాలనే లక్ష్యంతో 2014 నుంచి ఏటా నవంబర్ 7వ తేదీన భారతదేశ వ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని నందులపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక చెప్పారు. వైద్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, సెమినార్లు నిర్వహించడం, స్క్రీనింగ్ పరీక్షలు చేయడం, వ్యాధి నిర్ధారణ, చికిత్స ఉంటాయన్నారు. క్యాన్సర్ రాకుండా ఉండేందుకే పొగాకు, మద్యపానాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలిపట్న మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఆరోగ్య పర్యవేక్షకులు చింతల ప్రసన్న పుష్పలత, బండారు మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్రావు, షేక్ రషీదు, షేక్ నవీదు, సయ్యద్ కరీముల్లా, సంకా శరత్తు బాబు, దీపాల శ్రీనివాసరావు, ఆలా వేణుగోపాలరావు, లెప్ర సొసైటీ సూపర్వైజర్ రమణ, క్షయ నివారణ విభాగ పర్యవేక్షకులు రవికుమార్, వార్డు హెల్త్ సెక్రటరీలు జంషద్ బేగం, అక్కమ్మ, సుమతి, నాగేశ్వరమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడాను కొంచెం దూరం పెట్టేయడం, ప్లస్ మనం మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలి, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా ఒబేసిటీ లేకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు అనేటువంటి సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ వారు అన్నింటినీ కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్క్రీనింగ్ పరీక్షలు ఏ చిన్న డౌట్ ఉన్నా. రూరల్ మండల గ్రామం గుడివాడలో దాతల సహకారంతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాతలు తొలి విడత ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తెనాలి తొలి సమితి అధ్యక్షుడు గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ మేడూరి బసవపున్నయ్య సత్యవతీల కుమార్తె అమెరికాలో ఉంటున్న డాక్టర్ ఎలవర్తి రంగనాయకి సహకారంతో రూరల్ మండలం గుడివాడలో ఎన్టీఆర్ వేదిక వద్ద 20 లక్షల అంచనా వ్యయంతో సామాజిక భవన నిర్మాణం తలపెట్టారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, బసవపున్నయ్య కుమారుడు మేడూరు మోహన్ రావు, కావూరి చంద్రమోహన్ గ్రామస్తులచే శంకుస్థాపన జరిగింది. దాత రంగనాయకి తొలి విడతగా 7.50 లక్షలను మేడూరు మోహన్ రావు ద్వారా సర్పంచ్ రాకేష్ కు అందజేశారు. దాతల సహకారాన్ని గ్రామస్తులు అభినందించారు. గతంలో కొమ్మమూరు కాల్వపై బ్రిడ్జ్ నిర్మాణానికి, బస్ షెల్టర్ ఏర్పాటుకు, అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేయడంతో సహా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మేడూరి బసవపున్నయ్య కుటుంబ సభ్యుల సహకారాన్ని అందరూ ప్రశంసించారు. ఎంపీటీసీ కడియాల అరుణకుమారి, మాజీ సర్పంచ్ రత్నం మాతంగి, బొద్దులూరు శివరామకృష్ణయ్య, ఉమామహేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ కడియాల శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూపురేఖలు కోల్పోయిన పైకస్ థీమ్ పార్కుకు జవజీవాలు కల్పిస్తా, సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తా. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే మనందరి లక్ష్యం. ఓటమి గల కారణాలను విశ్లేషించుకుంటూ గెలుపు బాటన సాగుదాం. వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు భాగస్వామ్యం. తేలప్రోలు సమావేశంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్. మెప్మా కార్యాలయం నిర్వహణపై మంత్రి మనోహర్ అసంతృప్తి. ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి రిజిస్టర్లో గైర్హాజరు నమోదు చేసిన మంత్రి. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాదిలో 100 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆదేశం. తెనాలి అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు. హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.